హాయ్ అండి. మన ఛానల్‌లో కుకింగ్ వీడియో వచ్చేసరికి చాలా రోజులైతే అయిపోయిందండి. సో, ఈరోజైతే ఇలా బాలామృతంతో బూరెల్ని పర్ఫెక్ట్‌గా ఇలా మంచిగా పొంగుతూ రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక్కసారి చూసేయండి. సో, మా వాడికైతే 6 మంత్స్ కంప్లీట్ అయిపోయింది. సో, ఇలా నాకైతే అంగన్వాడీలో బాలామృతం అయితే ఇచ్చారండి. సో, దీంట్లో 2½ కేజీ వరకైతే ఉంటుందన్నమాట. సో, నేనైతే 1 కేజీ వరకైతే పిండి అయితే తీసుకున్నాను. సో, దీనిలోకి ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే 1½ కప్ అయితే తీసుకుంటున్నాను. సో, దీనికి మెజర్మెంట్ అలా ఏం లేదండి. ఇలా కొంచెం దానికి చూసుకొని అయితే వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం బేకింగ్ సోడాని కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. సో, లూజ్గా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలాగైతే అస్సలు కలుపుకోకండి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా అయితే కలుపుకోండి. ఇలా చేసుకోవడం వల్ల బూరెల్లాగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పొంగుతాయన్నమాట. సో, అందరూ చెప్తూ ఉంటారు ½ అన్ అవర్ పాటు 1 అవర్ పాటు ఇలా నానబెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. అస్సలు అవసరమే లేదండి. ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు పొంగుతూ బూరెల్లాగా అయితే చాలా అంటే చాలా బాగా వస్తాయి. సో, కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని ఇలా మంచిగా చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకోండి, సరిపోతుంది. మరోవైపు ఒక పేపర్కి అయితే నేను కొంచెం గీని కానీ లేకుంటే ఆయిల్ కానీ ఇలా మంచిగా అప్లై చేసుకొని ఒక్కొక్క దాన్ని ఇలా అప్పాలకైతే ఒత్తేసుకోవాలి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మరోవైపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా కానీ 2 కానీ 3 కానీ ఇలా వేసుకుంటే ఇలా మంచిగా పొంగుతాయి. ఎక్కువగా వేస్తే అస్సలు పొంగవండి. సో, వాటర్ని అప్లై చేసుకుంటూ మాత్రమే మంచిగా అప్పాలను అయితే చేసేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఇలా బూరెల్లా మంచిగా పొంగుతాయన్నమాట. సో, అందరికీ తెలియక 1 అవర్ 2 అవర్స్ అని అంటూ ఉంటారు. కానీ నేనైతే ఇన్స్టాంట్గా అప్పటికప్పుడైతే ఇలా చేసేసాను అనమాట. సో, చాలా అంటే చాలా బాగా పొంగాయన్నమాట. సో, ఇలా బూరెల్లా మీకు కావాలి అంటే మాత్రం మన వీడియోలో చూపించిన విధంగా చేసేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. అంతేనండి, ఇలా బాలామృతంతో బూరెలు రెడీ అయిపోయాయి. సో, ఇలాంటి మంచి మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.